అక్క నాకు తెలిసిన చోటే ఉందా? నిజంగానా? మీ ఊర్లో, అది మీ ఇంట్లోనే ఉంది. నేను ఈ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను. ఇక నేను వెళ్ళొస్తాను. ఆగు. ఆగు, జన్ని వెళ్ళొద్దు. మళ్ళీ ఎందుకు ఆగావు? అక్కేమో ఊర్లో ఉందన్నారు, కానీ ఇంకేదైనా విషయం తెలిస్తే చెప్పగలరా? ఆంటీ, నేనెంత ట్రై చేస్తున్నా విరాట్ ఫోన్ తీయటం లేదు. నాకు తెలుసు, తను ఎక్కడికి వెళ్ళాడో నాకు బాగా తెలుసు. ఎంత నచ్చ చెప్పాలని చూస్తున్నా తను అసలు నా మాట వినడం లేదు. దీన్ని ఇలాగే వదిలేస్తే ముందు ముందు ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. ఎవరికీ అనుమానం రాకుండా విరాట్కి అర్థమయ్యేలా చేస్తాను. ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలెత్తినా సరే ఆ జనని అంటే అసహ్యించుకునేలా చేస్తాను. ఇది నిజం. లేదాంటీ, ఈ రోజు ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి. విరాట్ కోసం నేనెంత రిస్క్ తీసుకున్నానో తెలుసా? తన అడవిలో ఎక్కడున్నాడో వెతకడానికి నేను మా వాళ్ళని కూడా పంపించాను. విరాట్ ఎక్కడున్నాడో తెలిసాక వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేశారు. ఆ తర్వాత తనని ఇక్కడికి తీసుకొచ్చి ఏర్పాటు చేశాను. ఇదంతా నేనెవరి కోసం చేశాను ఆంటీ? విరాట్, ఇలా రా. మేమిక్కడే నుంచున్నాం, చూసి కూడా చూడనట్టుగా వెళ్ళిపోతున్నావేంటి? చూడకుండా ఏం వెళ్ళడం లేదు, చూసే వెళ్తున్నాను. విషయం ఏంటో చెప్పండి. ఎక్కడి నుంచి వస్తున్నావు? అడుగుతున్నది నిన్నే. నిన్న ఎక్కడికెళ్ళావు? నేను ఎక్కడికెళ్ళినా వదలకుండా జీపీఎస్ ట్రాకింగ్ ఫాలో చేసే మనిషి మీ పక్కనే కదా ఉంది, తనని అడగండి. వివరంగా చెప్తుంది నేను ఎక్కడికి వెళ్ళానని. విరాట్, అనవసరంగా మాట్లాడుకో. ఆ జనని ఇంటికి వెళ్ళొస్తున్నావు కదూ? చూసారా, మీకు కాబోయే కోడలు మీకు సరిగ్గానే చెప్పింది. అవును, నీ బాడీ బిల్డర్స్ ఏరి, వాళ్ళనెందుకు జనని వాళ్ళ ఇంటికి పంపలేదు? విరాట్, నా ప్రశ్నకు సమాధానం చెప్పు. ఎందుకు వెళ్ళావు ఆ జనని వాళ్ళ ఇంటికి? ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ చదివిందే మళ్ళీ చదువుతారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి బాగా గుర్తుండాలని. కానీ మీరు మాత్రం ఎందుకో తెలిసిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. నాకేం అర్థం కావట్లేదు. నేనెందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళానో మీకు తెలీదా? ఆ విలాసిని మన ఇంటికొచ్చి లో క్లాస్ లాంగ్వేజ్ లో ఎంత పరువు తీసి వెళ్ళిందో నీకు తెలుసు కదా? అలాంటి లో క్లాస్ ఫ్యామిలీ అమ్మాయిని నేను ఈ ఇంటికి కోడలిగా ఒప్పుకుంటానా? మామ్, ఒప్పుకోవాలా వద్దా అన్న ఆప్షన్ మీకు ఇవ్వడం లేదు. ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీ ఇష్ట నష్టాలతో నాకు పనిలేదు మామ్. నన్ను అర్థం చేసుకుంటే చాలా మంచిది. ఎందుకురా ఇలా మాట్లాడి నా మనసుని బాధ పెడుతున్నావు? ఒక్కసారి నీలి వంక చూడు. తను నీకోసం ఎంతగా తప్పించిపోతోందో నీకు అర్థమవుతుంది. మామ్, తనకి నచ్చిన కళని తను కనడానికి ఎవరు అభ్యంతరం చెప్పరు. కానీ ఆ కళలో నేను లేకపోతే బాగుంటుంది. పదే పదే నా విషయాల్లో